students. Good afternoon everyone. Today we will discuss as about nervous system. అయితే థర్డ్ యూనిట్ లో మనం మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ గురించి నేర్చుకోవడం జరిగింది. థర్డ్ బిలో న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ గురించి నేర్చుకుంటాం. ఇందులో 3.5 3.6 న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ గురించి నేర్చుకుంటాం. 3.7 3.8 కోవిడ్-19 కారణంగా ఈ టాపిక్స్ని డిలీట్ చేయడం జరిగింది. సో న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో 3.5 3.6 టాపిక్స్ మాత్రమే మనం నేర్చుకోవడం జరుగుతుంది. అయితే లాస్ట్ క్లాస్లో మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్, మజిల్ గురించి, మజిల్ యొక్క ఆల్ట్రా స్ట్రక్చర్లో ఉండేటువంటి థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ గురించి, స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ దాని గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో నర్వస్ సిస్టమ్, హ్యూమన్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంటే నెట్వర్క్ ఆఫ్ నర్వ్స్ అండ్ సెల్స్ దట్ క్యారీ మెసేజ్. ఈ నర్వ్ సెల్స్ ఏం చేస్తాయంటే సమాచారాన్ని బాడీ పార్ట్స్కి సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే కంట్రోల్స్ ఎవ్రీథింగ్, మొత్తం వ్యవస్థల యొక్క పనులన్నింటినీ, అన్నింటినీ కూడా దాని యొక్క ఆధీనంలో ఉంచుకోవడం జరుగుతుంది. బ్రీతింగ్, ఫీలింగ్, వాకింగ్ అండ్ థింకింగ్, ఇవన్నీ కూడా బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. అయితే నర్వస్ సిస్టమ్ని 2 కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టంలో మళ్ళీ మనం 2 పార్ట్స్ గురించి నేర్చుకుంటాం, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సెకండ్ వన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో cranial nerves, and spinal nerves దీని గురించి నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో we will discuss as about brain. స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే
దాని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా కనిపిస్తుంది. స్పైనల్ కార్డ్, వెన్నుపాము, మధ్యాముఖం, అణు మస్తిష్కం, సెరిబెల్లమ్, పాన్స్ వరోలి. ఈ రీజియన్ నుంచి ఈ రీజియన్ మనం హైండ్ బ్రెయిన్, అంత్య మెదడు. నెక్స్ట్ వన్ మిడ్ బ్రెయిన్. సెరిబ్రమ్, మస్తిష్కం, కార్పస్, కెలోసమ్, సెరిబ్రల్ హెమిస్పియర్స్. మధ్య మెదడులోనే మనకి 1, 2 రీజియన్స్ ఉన్నాయి కదా, వీటిని థలామస్, సెకండ్ రీజియన్ని హైపోథలామస్ అని పిలుస్తాము. సో నర్వస్ సిస్టంలో మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ 2 కింద డిఫరెంట్ చేసాం కదా. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ గురించి, స్పైనల్ కార్డ్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో బ్రెయిన్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ బ్రెయిన్. బ్రెయిన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ వన్, బ్రెయిన్లో 10 బిలియన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ అనేవి ఉంటాయి. అంటే ఇంచుమించు 100 బిలియన్ల నాడీ కణాలు అనేవి ఉంటాయి. 100 బిలియన్స్ నర్వ్ సెల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, దీని యొక్క వెయిట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1400 గ్రామ్స్. యంగ్ అడల్ట్స్లో 1400 గ్రామ్స్ అనేది దీని యొక్క వెయిట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరిలో? యంగ్ అడల్ట్స్లో. నెక్స్ట్ వన్, బ్రెయిన్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? బాడీ అంటే హెడ్ రీజియన్లో మనకి బ్రెయిన్ అనేది క్రేనియల్ క్యావిటీ
లొకేట్ అయి ఉంటుంది. అయితే ప్రొటెక్టెడ్ బై ద స్కల్. స్కల్ అనేది బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. స్కల్ అనేది బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ బ్రెయిన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆవరించి 3 లేయర్స్ అనేవి ఉంటాయి. 1 2 3 లేయర్స్ ఉంటాయి. ఈ 3 లేయర్స్ని వరాసిక, లౌకికల అనేటువంటి 3 లేయర్స్ బ్రెయిన్ని ఆవరిస్తూ ఉంటాయి. దీన్నే వరాసిక, న్యూరోమీటర్, arachnoid and pia-mater ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ 3 లేయర్స్ ని కలిపి మెనింజస్ లేయర్స్ అంటాం. అంటే బ్రెయిన్ ని 3 లేయర్స్ అనేవి కవర్ చేస్తూ ఉంటాయి. సో న్యూరోమీటర్, arachnoid, pia-mater అనేటువంటి 3 లేయర్స్ బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ 3 లేయర్స్ ని కలిపి మెనింజస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బ్రెయిన్ మనం అబ్జర్వ్ చేస్తే 3 పార్ట్స్ కనిపిస్తాయి. 3 పార్ట్స్ అవే ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, లాస్ట్ వన్ హైండ్ బ్రెయిన్. పూర్వ మెదడు, మధ్య మెదడు, అంత్య మెదడు. ఈ 3 కింద బ్రెయిన్ ని డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. సో బ్రెయిన్ అబ్జర్వ్ చేస్తే బ్రెయిన్ లోపల 100 బిలియన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇంచుమించు 100 బిలియన్స్ లో ఉండేటువంటి ఈ నాడీ కణాలు అనేవి ఉంటాయి. మనం యంగ్ అడల్ట్స్ లో ప్రౌఢజీవులో అబ్జర్వ్ చేసినట్లయితే 1400 గ్రామ్స్ అనేది వెయిట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? క్రేనియల్ క్యావిటీ ఇస్ నథింగ్ బట్ స్కల్. స్కల్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. క్రేనియల్ క్యావిటీ ప్లేస్ లో మనకి బ్రెయిన్ అనేది లొకేట్ అయి ఉంటుంది. బ్రెయిన్ ని ఆవరిస్తూ 3 లేయర్స్ ఉంటాయి. వరాసిక, లౌకికల, మృద్వి, న్యూరోమీటర్, arachnoid అండ్ pia-mater. ఈ 3 లేయర్స్ ని కలిపి మళ్ళీ ఏమన్నా మనం మెనింజస్, వీటిని మెనింజస్ పొరలు అంటాం. సో నెక్స్ట్ వన్, బ్రెయిన్ ని ఎలా డిఫరెన్షియేట్ చేశారు? 3 పార్ట్స్ కింద డిఫరెంట్ చేశారు. ఫస్ట్ వన్ ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ప్లేసెస్ కనిపిస్తాయి. హైండ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ పైన ఉన్నటువంటి ప్లేస్లు ఫోర్ బ్రెయిన్ అని పిలవడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఫోర్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్ బ్రెయిన్ ని ప్రోసెన్సెఫాలన్ అని కూడా పిలవచ్చు. ప్రోసెన్సెఫాలన్ అని ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ as ప్రోసెన్సెఫాలన్. నెక్స్ట్ ఫోర్ బ్రెయిన్ లో మరలా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆల్ఫాక్టరీ లోబ్ ఆర్ ఆల్ఫాక్టరీ బల్బ్. ఆల్ఫాక్టరీ బల్బ్. సెకండ్ వన్ cerebrum and third one diencephalon. grana lasunam. Next one మస్తిష్కం. diencephalon means ద్వారగోర్ధం. అంటే బ్రెయిన్ ని 3 పార్ట్స్ కింద డిఫరెన్షియేట్ చేసాం కదా. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. మరలా ఫోర్ బ్రెయిన్ మనం ఏమని పిలుస్తాము? ప్రోసెన్సెఫాలన్ అని పిలుస్తాము.
ఈ ఫోర్ బ్రెయిన్ లో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. ఆల్ఫాక్టరీ బల్బ్, సెరిబ్రమ్, డయన్సెఫాల్ అనేటువంటి 3 పార్ట్స్ ఉంటాయి. ఆల్ఫాక్టరీ బల్బ్ దీని యొక్క ఫంక్షన్ ఏంటి? స్మెల్, అంటే స్మెల్ ని దాని యొక్క ఆధీనంలో ఉంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సెరిబ్రమ్. సెరిబ్రమ్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ కనిపిస్తుంది మనకి డయాగ్రామ్ లో? సెరిబ్రమ్ ఈ రీజియన్, ఈ ప్లేస్ పైన ఉండేటువంటి పోహాంతంలో కనిపిస్తుంది కదా, ఈ రీజియన్ అంతటిని కూడా సెరిబ్రమ్ అంటాం. అంటే సెరిబ్రమ్ అనేది మెదడులో ఎక్కువ భాగాన్ని ఆక్యుపై చేస్తుంది, సెరిబ్రమ్ అనేటువంటి పార్ట్. నెక్స్ట్ వన్ ఈ సెరిబ్రమ్ మరలా మస్తిష్కం 2 పార్ట్స్ కింద సెపరేట్ అవుతుంది. అదే కుడి ఎడమ, అంటే రైట్ అండ్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ కింద ఇది మారడం జరుగుతుంది. వీటినే కుడి ఎడమ మస్తిష్కార్ధ గోళాలు, వీటిని ఏమంటాం? మస్తిష్కార్ధ గోళాలు అంటాం. వీటిని కార్పస్ కెలోసమ్. చూడండి డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫోర్ బ్రెయిన్ ఈ రీజియన్ నుంచి ఈ రీజియన్ వరకు పైన ఉండేటువంటి రీజియన్ అంతటిని కూడా ఫోర్ బ్రెయిన్ అంటాం. ఈ ఫోర్ బ్రెయిన్ లో మరలా మనకి కుడి ఎడమ మస్తిష్కార్ధ గోళాలుగా అది డిఫరెంట్ అవడం జరుగుతుంది, సెపరేట్ అవడం జరుగుతుంది. దీన్నే ఈ రీజియన్ కార్పస్ కెలోసమ్ అంటాం. నెక్స్ట్ వన్ అయితే ఈ మస్తిష్కం యొక్క ఉపరితలం, అంటే సెరిబ్రమ్ పై ఉండేటువంటి ఉపరితలాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రే కలర్ లో కనిపిస్తుంది. మస్తిష్కం అనేది గ్రే కలర్ లో కనిపిస్తుంది. ఈ గ్రే కలర్ లో కనిపించేటువంటి దాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. చూడండి ఈ రీజియన్ గ్రే కలర్ లో కనిపిస్తుంది, దీన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. ఈ కార్టెక్స్ లో మీరు లోపల అబ్జర్వ్ చేసినట్లయితే లోపల మెదడంతా కూడా అనేకమైనటువంటి ఫోల్డ్స్, ముడతలతో ఉంటుంది. నెక్స్ట్ గ్రూవ్స్, గాడులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ముడతలు ప్లస్ గ్రూవ్స్, గాడులు అనేవి కనిపిస్తాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే గైరీ అంటాం. అంటే లోపల సెరిబ్రల్ కార్టెక్స్ లోపల ఉండేటువంటి ఫోల్డ్స్ ని, నెక్స్ట్ గ్రూవ్స్, గాడులను ఏమంటాం? గైరీ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వీటితో పాటుగా ఈ సెరిబ్రమ్ మస్తిష్కంలో సెరిబ్రమ్ మధ్యలో మనకి 3 రీజియన్స్ అనేవి కనిపిస్తాయి. 3 రీజియన్స్. ఫస్ట్ వన్ సెన్సారీ ఏరియాస్, సెకండ్ వన్ మోటార్ ఏరియాస్, థర్డ్ వన్ అసోసియేషన్ ఏరియా. అంటే సెన్సార్ అంటే తెలుసు కదా, సెన్స్ ఆర్గాన్స్ అంటే జ్ఞాన అవయవాలు అనేవి ఈ ప్లేస్ లో దీని యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. సెన్స్ ఆర్గాన్స్ అంటే ఐస్, నోస్, ఇయర్, స్కిన్, టంగ్ ఇవన్నీ కూడా సెన్స్ ఆర్గాన్స్ కదా. ఈ సెన్స్ ఆర్గాన్స్ అనేవి కూడా ఈ సెన్సారీ ఏరియాలో దాని యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మోటార్ ఏరియా. మోటార్ అంటే న్యూరాన్ యొక్క చాలక నాడులు. న్యూరాన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనిపిస్తుంది కదా, చాలక నాడులు ఈ ప్లేస్ లో మనకి దీని యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అసోసియేషన్ ఏరియా. అంటే ఈ ప్లేస్ లో మనకి మెమొరీ, జ్ఞాపక శక్తి. నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్, సమాచారం. అంటే ఒక ప్లేస్ నుంచి నర్వ్స్ లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి నర్వ్స్ అనేవి ఏం చేస్తాయి? మెసేజ్ ని ట్రాన్స్పోర్ట్ క్యారీ చేస్తూ ఉంటాయి కదా. అంటే జ్ఞాపక శక్తిని, సమాచారాన్ని దేని యొక్క ఆధీనంలో ఉంటుంది? అసోసియేటెడ్ ఏరియా యొక్క ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ డయన్సెఫాల్. థర్డ్ వన్ వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? డయన్సెఫాల్. డయన్సెఫాలం కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మధ్య మెదడులో మెదడు యొక్క పరభాగం అంటే
అంటే యాంటీరియర్ రీజియన్, పూర్వభాగం, పరభాగం ఏమవుతుంది పోస్టీరియర్ రీజియన్. పోస్టీరియర్ రీజియన్లో మెదడు యొక్క పరభాగంలో మనకి 3 పార్ట్స్ కనిపిస్తాయి. వాటిని డయన్సెఫాలం అంటాము. 3 పార్ట్స్ అనేవి ఇక్కడ లొకేట్ అయి ఉంటాయి. వాటిని ఏమంటాం ఎపిథాలమస్. ఫస్ట్ వన్ ఎపిథాలమస్, సెకండ్ వన్ థాలమస్ అండ్ థర్డ్ వన్ హైపోథాలమస్. మనకి డయన్సెఫాలం ద్వారాభాగంలో మరలా మనకి 3 పార్ట్స్ కనిపిస్తున్నాయి. ఎపిథాలమస్, థాలమస్, హైపోథాలమస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ లో థాలమస్, హైపోథాలమస్, ఎపిథాలమస్ అనేవి ఎక్కడ ఉంటాయి మనకి డయన్సెఫాలం అంటే ద్వారాభాగంలో లొకేట్ అయి ఉంటాయి. నెక్స్ట్ మిడిల్ వన్ మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ లొకేట్ అయి ఉంది మెదడు యొక్క మిడిల్ రీజియన్ లో మనకి మిడ్ బ్రెయిన్ అనేది లొకేట్ అయి ఉంది. అయితే ఇది ఎక్కడి నుంచి కనిపిస్తుంది మనకి అనుమస్తిష్కంకు ఫ్రంట్ పాన్స్ వరోలి ఉంది కదా, ఈ పాన్స్ వరోలికి పై భాగంలో మనకి మిడ్ బ్రెయిన్ అనేది లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వన్ పాన్స్ వరోలి. పాన్స్ వరోలి ఎక్కడ లొకేట్ అయింది మిడ్ బ్రెయిన్ కి కిందుగా అనుమస్తిష్కం అంటే సెరిబెల్లంకి మధ్యలో, అంటే మిడ్ బ్రెయిన్ ఇటు సెరిబెల్లం, ఈ రెండింటికి మధ్యలో మనకి ఏం కనిపిస్తుంది పాన్స్ వరోలి అనేటువంటి పార్ట్ కనిపిస్తుంది. పాన్స్ వరోలి. నెక్స్ట్ వన్ వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్ మెడుల్లా ఆబ్లాంగేటా. మెడుల్లా ఆబ్లాంగేటా అంటే దీన్ని మధ్యాముఖం అంటాం. మీరు మెదడుని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బ్రెయిన్ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క యాంటీరియర్ రీజియన్ లో ఏముంది ఫోర్ బ్రెయిన్, దీని యొక్క పోస్టీరియర్ రీజియన్ లో ఏముంది హైండ్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్ దగ్గర మనకి అంటే మధ్యాముఖం ఈ ప్లేస్ లో మనకు కనిపిస్తుంది. మధ్యాముఖం యొక్క ఈ రీజియన్ మనకి స్పైనల్ కార్డ్, అంటే ఇక్కడ మనకి బ్రెయిన్ అనేది ఉంటుంది పైన, ఈ బ్రెయిన్ యొక్క కార్డ్ ఉంది కదా, ఈ కార్డ్ ఎలా ఫామ్ అవుతుంది మధ్యాముఖం ఎలా ఫామ్ అవుతుంది స్పైనల్ కార్డ్ వెన్నెముక కింద మనకి ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అయితే దీని యొక్క ఆధీనంలో హార్ట్ బీట్, రెస్పిరేషన్ అంటే శ్వాసించడం, మన యొక్క కార్డియాక్ హార్ట్ బీట్, నెక్స్ట్ స్వాలోయింగ్ మింగడం, వాంతి చేయడం, నెక్స్ట్ దగ్గు కాఫింగ్, స్నీజింగ్, ఇవన్నీ కూడా దేని యొక్క మెడుల్లా ఆబ్లాంగేటా యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మెడుల్లా ఆబ్లాంగేటా ఆధీనంలో ఉంటుంది. సో ఈ విధంగా బ్రెయిన్ ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. వాట్ ఆర్ ద 3 పార్ట్స్ ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ లో ఏమున్నాయో, మిడ్ బ్రెయిన్ లో ఏమున్నాయో, హైండ్ బ్రెయిన్ లో ఏమున్నాయో చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో స్పైనల్ కార్డ్ గురించి దాని యొక్క ఫంక్షన్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం.